శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ నెల రెండవ 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక రాశి ఫలితాలను చాలా వరకు ముందుగానే ఇవ్వటం చాలా మంచిది. ఎందుచేతనంటే కొంతమంది నిక్కావుతున్నట్టు రాశి ఫలితం వస్తే ఒకసారి చూసుకోవడానికి ఇబ్బంది లేక ఆ రోజున ముఖ్య సమయం ఉంటే ఆ సమయాన్ని మిస్ అవుతున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది. కనుకనే ఒక 1 వీక్ బిఫోర్ ఇద్దామనుకుంటున్నాను. ఇక రాబోతున్నటువంటి సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 30 ఫలితాలు మాత్రం సెప్టెంబర్ 11 ఒక 10 డేస్ బిఫోర్కే వచ్చేస్తాయి. కనుక నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులో వినాయక చతుర్థి పర్వదినం వచ్చిందంటే ఇంకా ఢమఢమలు ప్రారంభమవుతాయి. కనుక ఒకసారి రికార్డ్ చేయడానికి కష్టం. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న పక్క సౌండ్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి, తప్పటం లేదు. ఇందుకోసం రాత్రిపూట కూర్చొని 1 గంటకి రికార్డ్ చేయాలంటే అది అయ్యే పని కాదు. 2 రోజులు నిద్రపోవాల్సి వస్తున్నది. కనుక ఇది గమనించి కొంచెం ఎర్లీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక నెక్స్ట్ మొత్తం నా 3 పాయింట్ అనగా అందులో మొదటి పాయింట్ సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండే టైం కనుక ఒక్కసారి పరిశీలిస్తే చాలా అనుకూలంగా, అత్యుత్సాహంగా, అది చాలా ప్రయోజనాత్మకంగా మీకు కనిపిస్తుంది. ఒక్కోసారి అనుకుంటారు, నేను కనుకనే చేయగలుగుతున్నాను, నేను కనుకనే రాణించగలుగుతున్నాను, ఇదే పనిని మరొకరైతే చేయలేరేమో అనేటువంటి కించిత్ కొంచెం కాళ్ళు ఎగరేసేటువంటి గర్వం కూడా మీలో తునికిసలాడుతుంటుంది. అఫ్కోర్స్ ముఖే సరస్వతి, అది అందరికీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ కొంతమంది అయితే బాహాటంగా చెప్పుకుంటారు, నేనా అంటారు. ఇక్కడ అలా చెప్పుకోవద్దు. వీలైనంతవరకు 11, 12, 13 3 రోజుల్లో కూడా ఆత్మీయతగా మాట్లాడేటువంటి వారు మీకు దగ్గర అవుతారు. దంపతుల మధ్య చాలా వరకు మానసిక స్థిరత్వ ఆలోచనలు, శారీరక సౌఖ్య స్థితిగతులు గతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రేమికుల విషయంలో కూడా అలాంటివే కొనసాగుతుంటాయి. ఇక వివాహం కానటువంటి వారికి వారి మనసులో ఉండే ఆలోచనలకి మరొకరు కొంచెం బూస్టప్ చేసేటువంటి సలహా సంప్రదింపుతో కొంచెం తీపి వార్తలు కూడా కొంచెం శ్రవణానందంగా ఉండటానికి కొంచెం అలాంటి బూస్టప్ న్యూస్ కూడా చేరుతుంటుంది. భాగస్వామ్య వ్యాపారం ఉండేవారు చక్కగా వాళ్ళు వెళ్తుంటారు. ఇక కొన్ని చోట్ల సరిహద్దు సమస్యలు ఉంటాయి. ఈ ఇంటికి ఆ ఇంటికి సరిహద్దు సమస్యలు. మాకు 2 అంగుళాలు గోడ తర్వాత ఒక అడుగు ఉందని కొన్ని చోట్ల తగాదాలు కూడా వస్తుంటాయి. ఇలాంటివి ఏదన్నా ఉంటే అలాంటి వాటికి కూడా చెక్ పడే విధంగా ఒక సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశాలు కూడా ఈ సమయంలో ఉత్పన్నమయ్యే స్థితి కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా ఏదైనా అనారోగ్యం పాటు ఏదైనా ఉందనుకోండి, అది కొంచెం ఉపశమించే విధంగా డాక్టర్ గారి నుంచి మంచి రిపోర్ట్స్ వస్తాయి, మంచి మందులు తీసుకుంటారు, శత్రుజయం బాగా ఉంటుంది. ఎవరైతే మీకు కొంచెం మీతో మాట్లాడుతూ తోక జాడిస్తున్నారని అనుకుంటారే అలాంటి వారి భరతం పట్టాలనేటువంటి ఒక ముఖ్య కార్యక్రమానికి మీ మనసులో శ్రీకారం చుట్టాలనుకుంటారు. దానికి కూడా శ్రీకారం చుట్టడానికి అవకాశాలు వస్తాయి. ఒక విధంగా ఈ 11, 12, 13 ఈ 3 రోజులు కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం రుణ విషయంలో కూడా ముందంజలో ఉంటారు. రుణం తీసుకోవడంలో ముందంజలో ఉంటారు, రుణం తీర్చడంలో కూడా మీరు ముందంజలో ఉంటారు. కనుక ఈ 3 రోజులు కూడా మీ యొక్క వ్యవహార శైలిలో క్రొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం అనేది కనబడుతుంది. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్కి వెళ్తే 14వ తేదీ ఉదయం 5 గంటలతో ప్రారంభమై 18వ తేదీ ఉదయం 5 గంటల 15 నిమిషాల వరకు ఉండే టైం మాత్రం ఇది కొద్దిగా మెలికలు పడే వ్యవహారం. అనుకోకుండా మెలికలు పడుతుంటాయి. మీరు అనుకోకుండానే మెలికలు వచ్చేస్తాయి. ఒక్కోసారి క్రొత్త నిర్ణయాలు ఏదో తీసుకుందాం అంతా హడావిడి అంతా చేసేసి ఇంకంతా సిద్ధంగా
ఇంకెందుకు మొదలు పెట్టాలనుకుంటారు. టకారా టైంలో మీ అంతటా మీరే ఖచ్చితంగా కంప్లీట్ తప్పు చేశానే అనుకుంటారు. ఒక్కోసారి ఏదైనా ముఖ్య కార్యక్రమాలకు రిజర్వేషన్ చేసుకొని బై మిస్టేక్ క్యాన్సిల్ చేసుకుంటారు. అంటే మతిమరుపు వల్ల కూడా ఒక్కోసారి క్యాన్సిల్ చేసుకుంటారు, మతిమరుపు వల్ల కూడా ఒకసారి రిజర్వేషన్ చేసుకుంటారు. సపోజ్ అక్టోబర్ నెల ఏదో 16వ తారీఖు, 17వ తారీఖు, 20వ తారీఖు వెళ్ళాలా రిజర్వ్, అది బై మిస్టేక్ మీరు ఎక్కడన్నా ఆన్లైన్లో చేసేప్పుడు దాన్ని సెప్టెంబర్ వేసుకోను, ఏదో ఒక చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల కూడా డబ్బులు నష్టపోతుంటారు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ మీద ఆర్డర్స్ బుక్ చేసే వాళ్ళు ఉంటారు, పొరపాటున ఒకటి చేయబోయి మరొకటి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం అసహనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు నుంచి కూడా కించిత్ సమస్యలు కూడా కొంచెం రెపరెపలాడుతుంటాయి. కనుక మా నాన్నగారు ఇట్లా అంటారని నేను అనుకోలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఆయన ఎందుకు ఇట్లా నాతో ప్రేమగా మాట్లాడతాడు, నిన్న సాయంత్రంలో బాగా అదే దాని విషయం మాట్లాడదా ఇది అన్నాడు, అలాంటి ఆయన ఇట్లా మాట్లాడాడు ఏంటో అర్థం కాలేదు అని కొన్ని చోట్ల. కొంతమంది అంటే తండ్రి గారు ఏం తండ్రి గారు బాగానే ఉన్నా కూడా తండ్రి తరఫు వ్యక్తులు ఉంటారు, చిన్నాన్న పెదనాన్న మేనత్తలు ఉంటారు, లేకపోతే వారి బిడ్డలు ఉంటారు. ఏదైనా వారి పక్క వర్గీయుల వల్ల కూడా ఒక్కోసారి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకసారి తలపోటుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా అష్టమచంద్ర దోషము అంటారు. అష్టమచంద్ర దోషం ఎప్పటిదాకా ఉందంటే కరెక్ట్గా మీ 14వ తేదీ ఉదయం 5 గంటల దగ్గర నుంచి 16వ తేదీ ఉదయం 5:44 వరకు దీన్ని అష్టమచంద్ర దోషం. మీకు 8వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంటుంది. కనుక 16 ఉదయం దగ్గర నుంచి 14 ఉదయం నుంచి 16 ఉదయం దాకా కొత్త కార్యక్రమాలు ఏదన్నా ఒకవేళ చేయవలసి వస్తే వాటిని వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. సస్యమిలా ముందుకు పోవద్దు. ఒక విధంగా ముందుకు పోయినందువల్ల కొంత నష్టదాయకంగా ఉంటుంది తప్ప లాభదాయకమైనది ఎక్కడ కనపడదు. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వస్తే 18వ తేదీ ఉదయం 5:15 దగ్గర నుంచి ఇంకా 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయమా, అబ్బో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా అనుకూలతలు ఉంటాయి, కొత్త కొత్త నిర్ణయాలు బాగా తీసుకుంటారు. ఇక మీ లాభస్థానం దిగునీకృతం అవుతుంటుంది. ఏదో 5% మిగులుతుంటే 15% మిగలొచ్చు, 25% కూడా మిగలొచ్చు. ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉంటారనమాట. ఒక్కోసారి కొన్ని చోట్ల ఏదైనా కొనుగోలు దగ్గర మీరు బేరం ఆడాలనుకుంటే మీరు బార్గెయిన్ చేయకముందే ఎదుటివాడు చెప్పేస్తాడు, ఏమంటే మీరు ఇక మళ్ళీ నేను చెప్పిన దానికి మళ్ళీ అది మీరు ఇటు తక్కువ ఎక్కువ అది ఇది అని బేరం ఆడద్దండి, నేనే చెప్పేది ఫైనల్ రేట్ అని చెప్తాడు. మీరు ఆశ్చర్యపోతారు, అరే నేను ఇంకా వాడు ఏదో 10%, 15% ఇస్తాను, 25%, 30% ఇచ్చాడని. అతనికి 25%, 30% ఆయన బొడ్డు దగ్గర సొమ్మే ఇవ్వడు, అతను ఏదో మిగులుతుంది, ఏదో ఓల్డ్ స్టాక్ ఉండొచ్చు, దాన్ని వదిలించుకోవడానికి కూడా ప్రయత్నం ఉంటాయి, లేదా క్యాష్ కావాలా, అది ఆ డబ్బు ఏదో ప్రకారం వదిలేస్తే మంచి క్యాష్ చేతికి వస్తుంది. ఇలాంటి వాళ్ళ జిమిక్లు వాళ్ళకు ఉంటాయి. మీరు అదృష్టవంతులుగా మీరుంటారు. సో ఎనీహౌ ఏంటంటే 19వ తారీఖు 20వ తారీఖు అంటే 18 ఉదయం నుంచి 20 రాత్రి, 18వ తారీఖు 19, 20వ తారీఖు ఈ 3 రోజులు కూడా చాలా వ్యక్తిగతంగా మాట్లాడేవారు చాలా దగ్గర అవుతారు. మీ లాభస్థానం బాగుంటుంది, వ్యాపార స్థానం బాగుంటుంది, ప్రమోషన్ల విషయాల్లో కావచ్చు, ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, కెరీర్ యొక్క డెవలప్మెంట్లో కావచ్చు, ఇక సంతాన విషయాల్లో కావచ్చు, కొంత అనుకూలమైనటువంటి వార్తలు వినపడుతుంటాయి. ఆర్థికంగా కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ కనపడతాయి. ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఏమి ఉండవు. తొందరపడి ఎవరికి మాత్రం మాట ఇవ్వవద్దు, అదొక చిన్న జాగ్రత్త చెబుతున్నాను. 18, 19, 20 తేదీల్లో ఎవరికైనా మాట లేక హామీ ఇవ్వద్దు. ఏమండి మీరు తప్పకుండా పని నాకు చెప్పండి, మీరు లేకపోయినా నేను వచ్చి చేస్తానని నేను మాత్రం మాట చెప్పొద్దు. నాకు ఖాళీ ఉంటే నేను రాగలను, గోడ మీద పిల్లి వాటంగా చెప్పాలి తప్ప ఇదిగో నన్ను నమ్మకం నుండి నేను తప్పకుండా వస్తాను, మీ పని చేకూరుస్తాను, మీ వెహికల్ రోజు లేకపోయినా నా వెహికల్ తీసుకొని వస్తాను, ఏవో చెప్పేస్తారు. ఆ టైంకి కొంచెం ఆ టైంకి అలా చెప్పిన కారణంగా ఏమవుతుంది, వాళ్ళు నమ్ముకొని ఉంటారు, మీరు మర్చిపోతారు, సెల్ ఆపేసి ఉంటుంది, తిడతారు, ఆ తర్వాత వేస్ట్. అందువల్ల హామీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హామీలు ఇవ్వద్దు. ఇక ఏదైనా 18, 19, 20 తారీఖులో డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి, కొంత కొత్త నిర్ణయాలకి ఉంటుంది, ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఇన్ని ఉన్నా కూడా మనకేం లెక్కలేకపోయి మాట్లాడి చూద్దాంలే అనుకోవచ్చు. కానీ హామీ ఎవరికి వద్దు, ప్రయత్నం చేస్తారని మాత్రం చెప్పడానికి ప్రయత్నించాలి. ఇక నెక్స్ట్ ఈ నక్షత్రాల్లో అంటే ఈ కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు కొంతమంది ఏ నక్షత్రాల వారికి ఎలాంటి వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో అవి కూడా తెలియజేస్తారు.
నెక్స్ట్ పునరుసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులకి 14వ తేదీ శనివారం రాత్రి 8:32 నుంచి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:49 వరకు అనుకూలమైన సమయం కానే కాదు. ఈ సమయంలో క్రొత్త పనులకు శ్రీకారం వద్దు, క్రొత్త కొనుగోళ్ళు అలాంటివి ఏం వద్దు. ఏదో పాత పద్ధతులే వెళ్తుండండి. ఎక్కడ అడ్వాన్స్లు మాత్రం ఇవ్వద్దు. రొటీన్ కార్యక్రమం మాత్రం ఉంటే చేసుకుంటుండండి. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6:49 నుంచి 16వ తేదీ సోమవారం సాయంత్రం 4:33 వరకు ఉన్నటువంటి సమయం వారికి అనుకూలమైనది కాదు. రొటీన్ కార్యక్రమం చేయండి. ఒక్కోసారి క్రొత్త నిర్ణయాలకు కానీ, క్రొత్త కొనుగోలుకు కానీ, వ్యవహారాల్లో తలదూర్చడాలు కానీ ఇలాంటివి ఏమీ చేయవద్దు. దూర ప్రాంత ప్రయాణాలకు కూడా ఒక్కోసారి కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక తప్పదు అనుకుంటే అప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం జన్మించిన జాతకులకి వీరికి ఆశ్లేష వారికి 16వ తేదీ సోమవారం సాయంత్రం 4:33 ప్రారంభమై 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:53 వరకు ఉన్నటువంటి సమయం వారికి అనుకూలమైనది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయాలలో క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారాలు జరగకుండా పాత కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిట్ట చివరిగా చెప్పేటువంటి ముఖ్య గమనిక ఏంటంటే 18వ తేదీ మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య ప్రారంభం రోజున ఒక పాక్షిక చంద్రగ్రహణం, మహాలయ అమావాస్య రోజున కంకణాకార సూర్యగ్రహణం కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, కొంచెం భారీగా 7:20 ఉంది. ఈ రెండో గ్రహణాలు జరుగుతున్న రెండో గ్రహణాలు భారతదేశంలో లేవు కనుక వాటి గురించి మీరేం కంగారు పడద్దు. అవి ఇతర దేశాలకు కనబడతాయి కానీ వాటి ప్రభావాలు ఏమున్నా నేను ప్రత్యేక వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్లస్ రాశి ఫలితాల్లో కూడా హింట్ ఇస్తాను. ఈ చిన్న జాగ్రత్త తీసుకొని పర్టికులర్ వాటిలోని గ్రహణానికి సంబంధించిన హింట్ అంటారు. ఆ హింట్ మాత్రం ఇస్తాను. ఆ హిట్ పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ కంగారు పడవలసిన అవసరం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ 4 రాష్ట్రాల వారు కోట్లు సంపాదిస్తూ ఈ 4 రాష్ట్రాల వారు మట్టి కొట్టుకుపోతారు అంతే. ఈ గ్రహణాలు వస్తున్నాయంటే మాత్రం ఈ 4 రాష్ట్రాలు కోట్లే, ఇంకా 4 రాష్ట్రాలు కోట్లు, ఇంకో 4 రాష్ట్రాలు కోట్లు. ఆ విధంగా 12 రాష్ట్రాలు ఒక సంవత్సరం నిండిపోతాయి. మరి ఎంతమంది కోటిస్తున్నారు? ఇలాంటి పనికిమాలిన మాటలు సోషల్ మీడియాలో వస్తుంటాయి కనుక దయచేసి వాటికి కొంచెం దూరంగా ఉంటూ మీ యొక్క కష్టానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శుభం.